Zone Ads, World of Local Business Info. మన ఇంద్రపాల గ్రామానికి మన మొల్క వెంకటేశ కుమారు నర్సయ్య సారు రామచంద్రు నర్సయ్య సార్ కుమారుడు మన ఇంద్రపాల నగరానికి మన కంటి ఎలుగు అనేది ప్రతి సంవత్సరం మన ఊర్లే మన గ్రామానికి అందించిన మన మొల్క వెంకటేశ కొడుకు కుమారుడు తల్లి రామచంద్రు తల్లి లక్ష్మమ్మ గాని నర్సయ్య సారి కుమారుడు దామోదరు వీళ్ళందరూ కలిసి మన ఊరి అభివృద్ధి గురించి మన ముసలోళ్ళే కానీ ఎవరైనా మన వెల్త్ గురించి డాక్టర్లకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఊరు గురించి ప్రతిసారి ఒక సంవత్సరానికి మనం గుర్తించాలని వాళ్ళు ఎక్కడో ఉండి మనం ఊరికి మనం ఉపయోగ చేయాలని చాలా ఇంటెంట్ పెట్టి మన ఊరికి డాక్టర్లను తీసుకొచ్చి ప్రతి సంవత్సరం మన ఆరోగ్యంగా కంటి చూపులకు కొంతమంది కూడా ఆపరేషన్లు కూడా చేయగలిగినాయి. ఇంకా కొంతమంది కూడా ఇప్పుడు కూడా మన హెల్త్ గురించి ఆ గుండె ధైర్యం కొంతమంది వెళ్ళను అంటారు. మీ గురించే మన తీసుకొచ్చి మన గ్రామానికి డాక్టర్లు మనకు ఉపయోగపడాలని అందరికి మన సార్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు పి బాల్ నర్సయ్య, ఎంపీటీసీ ఇంద్రపాల నగరం. మరి మన హైదరాబాద్ నుంచి ఈ లయన్స్ క్లబ్బు మన ఈసీఎల్ నుంచి మనకు వచ్చారు కాబట్టి మా గ్రామానికి మరి లయన్స్ క్లబ్ వాళ్ళు ఎంతో సహకరించి మాకు ఈ ఊరు ప్రజలకందరికీ మరి అన్ని జనరల్ కాంచోలి మరి అన్ని విధాల ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తారు కాబట్టి మరి మాకు ఎంతో సేవ చేసినందుకు ఈ గ్రామానికి మరి అదేవిధంగా మనకు రామచంద్రు మా గ్రామ తరపున మా 5 నెంబర్లు వీళ్ళంతా పేర్లు తెలియదు కానీ వాళ్ళంతా వచ్చి మరి మా క్లబ్ ఈ లయన్స్ క్లబ్ నుంచి మాకు ఈ ద్వారా మా ప్రజలకు సేవ చేసినందుకు వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఈ డాక్టర్స్ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ గణతంత్ర శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా మీ గ్రామంలో మెగా హెల్త్ పెట్టేయడం జరిగింది మా లయన్స్ క్లబ్ ఈసీఎల్ ఎల్ఐ తరఫున.
ఈ మెగా హెల్త్ క్యాంపులో మా యొక్క డాక్టర్స్, మా మెంబర్స్ అయిన డాక్టర్స్ జైన్ గారు కానీ, డాక్టర్ భాస్కర్ రావు కానీ ఆర్థోపెడిక్ అండ్ స్కిన్ స్పెషలిస్ట్ శ్రీనివాస్ గారు కానీ, మా మీర్పేట్ హెచ్బి కాలనీ నుంచి ఐ హాస్పిటల్ నుంచి మా బృందం కూడా రావడం జరిగింది. మీకు దానికి కావాల్సినటువంటి గ్లాసెస్ కానీ, ఐ చెకప్ కానీ, కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా ఉచితంగా మా లయన్స్ క్లబ్ తరఫున మీకు అందజేయడం జరుగుతుంది. ఇక్కడ కాకపోయినా కూడా మళ్ళీ మెడిసిన్స్ మీరు రాసి ఇచ్చేసినప్పుడు హైదరాబాద్కి వచ్చేసినప్పుడు వాళ్ళకి పోయి ఐ టెస్ట్లు అండ్ గ్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంట్లో. అదేవిధంగా మా సర్పంచ్ గారు చాలా కోఆపరేట్ చేసేస్తూ గ్రామ ప్రజలు కానీ ఎంపీటీస్ గారు వీళ్ళ ప్రోద్బలంతో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా జరిగింది. దీనికి అంతటి కారణమైనటువంటి మన రామచంద్ర గారు మాత్రం దీన్ని కంపల్సరీ ప్రతి సంవత్సరం మా గ్రామంలో మీరు మెగా హెల్త్ కండక్ట్ చేయాలని చెప్పేసి మా మెంబర్ అయినటువంటి రామచంద్ర గారికి దీనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది మీరంతా గ్రామ ప్రజలైతే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మీకు గ్రామానికి వచ్చేసి మాకు కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పేసి ఈ విధంగా మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మరి హైదరాబాద్ ఈసీఎల్ఎల్ఏ క్లబ్ వారి మెంబర్స్ అయిన రామచంద్రయ్య గారు, అలాగే ఇంకో తోటి లైన్ మెంబర్స్ వారి సొంత విలేజ్ అయిన ఇంద్రపాల నగరం ఆ విలేజ్లో ఇలా మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం నిజంగా చాలా ఆనందదాయక విషయం. మరి ఇప్పటి వరకు దాదాపు 270-300 మంది దాకా బెనిఫిషరీస్కు మరి వీళ్ళు సర్వ్ చేసినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాము. అలాగే మరి మెగా హెల్త్ క్యాంపులో
కంటి చూపు వాళ్ళు దాదాపు 75 మందికి కాంట్రాక్ట్ ఐడెంటిఫై అయ్యి మరి వారికి ఉచితంగా ఆపరేషన్ చేస్తానికి కూడా వీళ్ళు ముందుకు వచ్చినందుకు మరి క్లబ్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ అలాగే మరి మెగా హెల్త్ క్యాంపులో మరి డయాబెటిక్ అలాగే గైనకాలజీ ఇంకా మిగతా ఆరోగ్యపరమైన సమస్యలన్నీ ఈ విలేజ్కి వచ్చి మరి ఇక్కడ ఇంతమందికి వాళ్ళు బెనిఫిట్ చేసేందుకు మరి క్లబ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి అవకాశాన్ని ఈ విలేజ్ ప్రెసిడెంట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ వారి సహకారంతో ఇక్కడ గొప్పగా వారు అన్ని ఫెసిలిటీస్ సౌకర్యాలు కల్పించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ లాంగ్ లీవ్ లైన్ సార్. నేను ఊర్లో పుట్టినా, ఊర్లో ఏం కావాలో నాకు బాగా తెలుసు. ఊరిలో గ్రామంలో ఉన్న వాళ్ళు నగరానికి వచ్చి అన్ని రకాల టెస్టులు చేయించుకోలేరు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. ఈరోజు చూడండి, ఈ గ్రామంలో మార్నింగ్ నుంచి స్క్రీనింగ్ చేస్తుంటే 70 మందికి క్యాటరాక్ట్ ప్రాబ్లం ఉందని తెలియదు. ఇది తీసుకొచ్చింది మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్, ఈసీఎల్ ఎలైట్. ఊరికి వచ్చి ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి వచ్చి సేవ చేస్తున్న ఒక అద్భుతమైన లయన్స్ క్లబ్ మా ఈసీఎల్ ఎలైట్ ఈ ఊరికి వస్తూ ఉంది. మరి ఎన్నో రకాలుగా 300 మంది పైగా స్క్రీనింగ్ చేయడం జరిగింది, 300 పైగా పేషెంట్లను టెస్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మనం ఎక్కడో ఉన్నది కాదు, ఇలాంటి ప్లేస్లో రావాలి, ఇలాంటి ప్లేస్లో వచ్చి సేవ చేస్తేనే అది నిజమైన సేవగా భావిస్తూ అద్భుతంగా ఈ కార్యక్రమం చేస్తున్న లయన్స్ క్లబ్ ఎలైట్కు ఒకసారి అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ లీవ్ లయనిజం. నమస్తే అండి అందరికీ. నా పేరు వచ్చేసి రవా అశోక్ కుమార్, మాది ఇంద్రపాల్ నగరం, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మా 26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ హైదరాబాద్ శాఖ వారు మా ఊరిలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి అశేష స్పందన లభిస్తుంది. మరి వాళ్ళందరూ కూడా వచ్చేసి అన్ని రకాలైనటువంటి సేవలను ఇప్పుడే అందరూ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చారు. అందరికీ అన్ని రకాలైనటువంటి సేవలను లయన్స్ క్లబ్ వారు అందిస్తూ ఉన్నారు. వారికి మా గ్రామ ప్రజల తరపున, వ్యక్తిగతంగా నా తరపున నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి సేవలను ఇంకా ముందు వాళ్ళు ఇంకా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే మన ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి గ్రామం కూడా మరి మంచి ఆరోగ్యవంతంగా ఉండాలనేటువంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ముందుకు రావడం అనేటువంటిది హర్షించదగ్గ విషయం. అలాగే సార్ గంప నాగేశ్వరరావు గారిని మేము యూట్యూబ్లలో చూస్తూ ఉంటాం. వారిని ప్రత్యక్షంగా ఇక్కడ చూడడం నిజంగా నాకు కూడా అదృష్టంగా ఉంది. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్లకు, అలాగే లయన్స్ క్లబ్ వాళ్ళ మిత్రులకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై హింద్. నమస్తే సార్, నా పేరు పగడాల వేణుగోపాల్, మాది ఇంద్రపాల్ నగరం విలేజ్. మా ఊరికి, మా గ్రామానికి 6 సంవత్సరాల నుండి ఈ లయన్స్ క్లబ్ సేవలు ఎంతో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. వీళ్ళందరూ ఈ లయన్స్ క్లబ్ ప్రతి మెంబర్కి అందరికీ మా ఊరు తరపున, మా అందరి తరపున పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. అసలు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఒక్కసారి పెట్టే బదులు 2 సార్లు పెట్టాలని చెప్పేసి మా అభిలాష, మా గ్రామస్తులందరి కోరిక. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి 378 మంది ఇప్పుడు ఇక్కడ పరీక్షలు నిర్వహించుకున్నారు ఒక్కొక్కరు. అందులో మొత్తం 75 మందికి క్యాటరాక్, కంటి చూపు, ప్రతి ఒక్కరికి ఫస్ట్ కంటి చూపు ముఖ్యం. ఆ కంటి చూపులో 75 మంది ఇప్పుడు క్యాటరాక్ట్ ఉందని చెప్పేసి బయటపడింది, తెలిసింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ సేవ అందిస్తేందుకు ఒకరోజు వాళ్ళు ప్రత్యేకంగా ఒక బస్సు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒకరోజు ఫోన్ నెంబర్ తీసుకున్నారు. అందరికీ ఫోన్లు చేసి ఒక బస్సు పెట్టి ఉచితంగా వాళ్ళకు కంటి ఆపరేషన్ చేసి ఇంటికి పంపిస్తా. పోయిన కాడి నుంచి వాళ్ళకి ఫుడ్డు మరియు ఆపరేషన్ ఖర్చు లేకుండా, ఫుడ్ ఖర్చు లేకుండా ఒకరోజు దగ్గర ఉంచుకొని వాళ్ళకు ఆపరేషన్ చేయించి వాళ్ళని ఇంటికాడ దింపే బాధ్యత లయన్స్ క్లబ్ వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరికీ. మా గ్రామంలో మొలక రామచంద్రయ్య గారు, రామకృష్ణయ్య సార్ గారు, మరియు పగడాల దామోదర్ గారు, మరియు ఇంకా లయన్స్ క్లబ్ సభ్యులు, మరియు గవర్నర్ గారు, మరియు గంప నాగేశ్వరరావు గారు అందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఒక చిన్న ట్యాబ్లెట్ కావాలన్నా, ఒక ఏదన్నా టెస్టింగ్ పోవాలన్నా కూడా వేలతోటి కూడుకున్న పని. అలాంటిది ఉచిత సేవ చేస్తూ ఉచితంగా మా గ్రామానికి సేవ చేసేందుకు వచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. Subscribe to our channel, click the bell icon and select all.